Welcome to all my viewers. I am Dr. DP from Career Coach Dr. DP YouTube ఛానల్. ఈ వీడియోలో మీకు కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్ 2026 వివరాలు తెలియజేస్తాను. ఈరోజే కాకతీయ యూనివర్సిటీ వారు ఈసారి సిపిజెట్ 2026 ప్రవేశ పరీక్షలు నిర్వహించడానికి ప్రకటన వెలువరిచారు. అయితే తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వారు, డిగ్రీ కంప్లీట్ అయినటువంటి విద్యార్థులు ఉన్నత విద్యలో అడ్మిషన్ పొందడం కోసం ఈ యొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ బాగా ఉపయోగపడుతుంది. రాయడం ద్వారా ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ సైన్స్, మాస్టర్ ఆఫ్ కమ్యూనికేషన్ జర్నలిజము, ఎంహెచ్ఎం, ఎంటీఎం, మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఎంఎస్డబ్ల్యూ లాంటి కోర్సులు ఆర్ట్స్, సైన్స్, హ్యుమానిటీసు, కామర్సు, సైన్స్ సంబంధించి అన్ని సబ్జెక్టులు ఇక్కడ ఇష్టం వచ్చిన సబ్జెక్ట్ మీరు ఎనీ డిగ్రీతో కూడా చేసేటువంటి కొన్ని కోర్సులు ప్రొఫెషనల్ కోర్సులు ఉంటాయి. చూడాలి ఒక్కసారి సిపిజెట్కి సంబంధించి షెడ్యూల్ ఒకసారి చూద్దాం. అప్లికేషన్ మీకు 15th మే నుంచి వెబ్సైట్లో ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వెబ్సైట్ వచ్చేసేసి https://cpjet.tgche.ac.in వెబ్సైట్, cpjet.tgche.in ఈ వెబ్సైట్లో మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయవచ్చు. ఎప్పుడైనా ఏ ఎంట్రన్స్కైనా, ఏ జాబ్ నోటిఫికేషన్కైనా పూర్తి ప్రకటనను, పూర్తి నోటిఫికేషన్స్ వివరంగా అర్థం చేసుకోండి. సబ్జెక్ట్ కోడ్స్ ఉంటాయి, అదేవిధంగా వాటికి సంబంధించిన వివరాలు, ఏజ్ క్రైటీరియా ఉంటుంది. ఇవన్నీ మీరు చూసుకోవాలి. 15th మే నుంచి ఈ నెల 15వ తారీఖు నుంచి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అవుతున్నాయి. దాదాపుగా మనకు ఇక్కడ 25 రోజుల సమయం ఇచ్చారు టోటల్గా అప్లికేషన్ చేసుకోవడానికి. 10th జూన్ 2026 వరకు ఆన్లైన్లో లాస్ట్లో అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ 10th జూన్ 2026. అయితే జూన్లో మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే 28th జూన్ రోజు నుంచి మీరు హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఎగ్జామ్స్ టెంటేటివ్గా మనకు జూలై 1st వీక్లో ఉంటాయని చెప్పేసి కూడా సమాచారం వారు ఇవ్వటం జరిగింది. అంటే మీకు ఈ యొక్క కొంత సమయం ఉంది. ఈ యొక్క మేతో పాటు జూన్లో కూడా, జూన్ మొత్తం ప్రిపేర్ అవుతూ జూలై 1st వీక్లో ఎగ్జామ్స్ ఉంటాయి కాబట్టి మంచిగా సిలబస్ని ఆధారంగా చేసుకొని దానికి సంబంధించిన డిస్క్రిప్టివ్ అండర్స్టాండింగ్, ఆ తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు, మోడల్ పేపర్లు చూసుకోవచ్చు. విజేత కాంపిటీషన్ కావచ్చు, హరిహంట్ పబ్లికేషన్స్ కావచ్చు, పాత ప్రశ్న పత్రాలు మీకు సిపిజెడ్కి సంబంధించి ఈ లైబ్రరీ తెలంగాణ బ్లాగ్లో మీకు దొరుకుతాయండి. ఈ లైబ్రరీ తెలంగాణ బ్లాగ్లో గత 10 సంవత్సరాల క్వశ్చన్ పేపర్లు మీకు అందుబాటులో ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇది షెడ్యూల్ చూసినట్లయితే మనం ఒక్కసారి చూద్దాం. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆన్లైన్లో అప్లై చేస్తారు. ఎగ్జామ్ కూడా ఆన్లైన్లో ఉంటుంది. మీరు ఆన్లైన్లో ఎగ్జామ్ రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు రిజల్ట్స్ మోస్ట్లీ జూలై 25 నుంచి 30 మధ్యలో రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎంట్రన్స్ ఎగ్జామ్ రిజల్ట్స్ ఇక 100 బిట్స్ ఉంటాయి. ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్, 100 మార్క్స్. నెగిటివ్ మార్క్స్ ఏముండవు. కానీ గంటన్నర ఎగ్జామ్ ఉంటుంది. 90 మినిట్స్లో 100 క్వశ్చన్స్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. మీకు సిలబస్ మొత్తం కూడా కోర్ సబ్జెక్ట్ చూసినట్లయితే డిగ్రీ ఫస్ట్ ఇయర్, డిగ్రీ సెకండ్ ఇయర్, డిగ్రీ ఫైనల్ ఇయర్ సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. బాటనీ తీసుకున్నా, జువాలజీ తీసుకున్నా, మ్యాథమెటిక్స్ తీసుకున్నా, అదేవిధంగా పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, జియోగ్రఫీ కోర్ సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో అవి మీకు డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి 30%, డిగ్రీ సెకండ్ ఇయర్ నుంచి 30% సిలబస్, డిగ్రీ ఫైనల్ ఇయర్ నుంచి 40% ఆఫ్ సిలబస్ నుంచి క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అడ్వాన్సెస్ కూడా ఆ సబ్జెక్ట్లో తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మనకు ఈ సిపిజెట్లో ఎన్ని యూనివర్సిటీలు కన్సోర్షియం అంటే
గతంలో ఒక్కొక్క యూనివర్సిటీకి ఒక్కొక్క దరఖాస్తు పెట్టుకోవాల్సిన పరిస్థితి ఉండే, కానీ టెక్నాలజీ ఇంటిగ్రేషన్ వల్ల, ఇంటర్నెట్ రెవల్యూషన్ వల్ల మీరు ఒక్క అప్లికేషన్ చేస్తే చాలు తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలన్నింటిలో ఎక్కడ అడ్మిషన్ తీసుకోవడానికైనా ఈ ఒక్క ఎంట్రన్స్లో వచ్చిన మెరిట్ ఆధారంగా మీరు ఎక్కడ చదువుకోవడానికైనా వెబ్ ఆప్షన్స్లో అవకాశం ఉంటుంది. మనం చూసినట్లయితే గతంలో మనకు సిపిజెట్ ఉస్మానియా యూనివర్సిటీ వారు కండక్ట్ చేసేవారు. ఈ సంవత్సరం కాకతీయ యూనివర్సిటీ వారు కండక్ట్ చేస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ యూనివర్సిటీ నల్గొండ, పాలమూరు యూనివర్సిటీ మహబూబ్ నగర్, తెలంగాణ యూనివర్సిటీ నిజామాబాద్, శాతవాహన యూనివర్సిటీ కరీంనగర్, జేఎన్టీయు హైదరాబాద్, అదేవిధంగా మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీ ఖమ్మంలో ఉన్నది, ఉమ్మడి ఖమ్మం జిల్లా, వీరనారి చాకలి ఐలమ్మ ఉమెన్స్ యూనివర్సిటీ. మొత్తంగా 9 యూనివర్సిటీలలో మీరు ఏ యూనివర్సిటీలోనైనా అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. ఉమెన్స్ యూనివర్సిటీలో ఉమెన్ స్టూడెంట్స్కి అడ్మిషన్ మాత్రమే ఉంటుంది. కనుక మీరు ఈ సెలక్షన్ ఆఫ్ యూనివర్సిటీ అంటే మీరు ఎంట్రన్స్ రాసిన మెరిట్ను బట్టి, మీకు వచ్చిన ర్యాంకును బట్టి జనరల్ కన్వీనర్ కోటానా సెల్ఫ్ ఫైనాన్స్ కోటా ఉంటుంది. మీకు కొంత సమయం ఉంది కాబట్టి సిలబస్ ఆధారంగా డిస్క్రిప్టివ్ అండర్స్టాండింగ్, ప్రాక్టీస్ ఆఫ్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు మీకు చాలా ఉపయోగపడతాయని కూడా మీకు తెలియజేస్తున్నాను. చూసినట్లయితే ఏ సబ్జెక్టులు సిపిజెట్లో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటాయి అనేటువంటి వివరాలు తెలుసుకోండి. మనకు ఇక్కడ వచ్చేసేసి లాంగ్వేజెస్ తెలుగు, హిందీ, ఇంగ్లీషు, ఉర్దూ లాంగ్వేజెస్. ఆ తర్వాత జాగ్రఫీ, హిస్టరీ, ఆర్కియాలజీ, పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎకనామిక్స్, లింగ్విస్టిక్స్, ఫిలాసఫీ, సైకాలజీ, మనస్తత్వ శాస్త్రం, గ్రంథాలయ సమాచార శాస్త్రం, మాస్టర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్. చూసినట్లయితే ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ సైన్స్ 2 years కోర్స్ ఉంటుందండి. దానికి అప్లై చేయండి. ఉస్మానియా యూనివర్సిటీలో ఈ కోర్స్ అందుబాటులో ఉంది. గిరిరాజ్ కాలేజ్ నిజామాబాద్లో 1 year బిఎల్ఎస్సి కోర్స్ ఉంటుంది. దీనికి అప్లై చేయండి. కానీ అదేవిధంగా 1 year ఎంఎల్ఏసి కోర్స్ అని ఉంటుంది. కాకతీయ యూనివర్సిటీలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఎవరైతే బిఎల్ఎస్సి కంప్లీట్ చేస్తుంటారో వాళ్ళు ఎంఎల్ఏసికి అక్కడ 1 year ఎంఎల్ఏసి కోర్సుకు అప్లై చేసుకోండి. అందుకోసం సబ్జెక్ట్ కోర్సు కూడా ఉంటాయి, చూడాలి ఎలిజిబిలిటీ. నెక్స్ట్ మనకు సైన్సెస్ చూసినట్లయితే సోషల్ సైన్స్లో జర్నలిజము, సైకాలజీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, సోషియాలజీ, చాలా రకాల కోర్సులు ఉన్నాయి. మనం సైన్సెస్లో ప్యూర్ సైన్సెస్ చూసినట్లయితే మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలో అప్లైడ్ కెమిస్ట్రీ ఉంటుంది, అప్లైడ్ మ్యాథ్స్ ఉంటుంది, అదేవిధంగా అప్లైడ్ ఫిజిక్స్ ఉంటుంది, జియో ఫిజిక్స్ ఉంటుంది, బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఇంకా లైఫ్ సైన్స్, జియో ఇన్ఫర్మాటిక్స్, జియోగ్రఫీ, సెరికల్చరు, మాస్టర్ ఆఫ్ టూరిజం మేనేజ్మెంట్, మాస్టర్ ఆఫ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, ఇలా అనేక రకాల ఫిషరీ సైన్స్, జువాలజీతో పాటు ఫిషరీ సైన్స్, మరియు మాస్టర్ ఆఫ్ కామర్స్, ఎంకామ్లో ఇంకా స్పెషలైజేషన్స్ కూడా ఉంటాయి. ఆర్ట్స్, సోషల్ సైన్స్, కామర్స్, లైఫ్ సైన్స్, ఫిజికల్ సైన్స్, అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఎంఎస్సి జియాలజీ సబ్జెక్టు కూడా మనకు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీతో పాటు మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్స్ యూనివర్సిటీలో కూడా ఎంఎస్సి ఎన్విరాన్మెంటల్ సైన్స్, ఎంఎస్సి జియాలజీ లాంటి కోర్సులు ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. ఇలా మనకు చూసినట్లయితే షెడ్యూల్ ఈ విధంగా ఉంది. లాస్ట్ డేట్ ఫర్ అప్లికేషన్ 10th June 2026. ఆ తర్వాత యూనివర్సిటీల వివరాలు, 9 యూనివర్సిటీలలో ఏ సబ్జెక్టులలో ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంటుంది, అదేవిధంగా ఎగ్జామ్ ప్యాటర్న్ మరొకసారి చూసినట్లయితే మనకు ఆన్లైన్ అప్లై చేయాలి. cpj.tgche.ac. వెబ్సైట్లో అప్లై చేయండి. అదేవిధంగా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము, మాన్యువల్ ఎగ్జామ్ కాదు, కంప్యూటర్ మీదనే ఉంటుంది ఎగ్జాము. టీసీఎస్ డిజే ఐకాన్ సెంటర్స్లో ఉంటుంది. మీకు 100 క్వశ్చన్స్ ఉంటాయి. 90 minutesలో ఎగ్జామ్ కంప్లీట్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్కి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. లైబ్రరీ సైన్స్కి సంబంధించి ఒకసారి చూసినట్లయితే జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్, అదేవిధంగా బుక్స్ అండ్ ఆథర్స్ చూసుకుంటే మీరు
కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఏదైతే ప్రిపేర్ అది తెలుసుకోవచ్చు. అదేవిధంగా జర్నలిజం చూసినట్లయితే ఇంగ్లీష్ లాంగ్వేజ్ మీద పట్టు, మీడియా నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ ఉండాలి. పత్రికల గురించి, టీవీల గురించి తెలిసి ఉండాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మొత్తం మీద వీటికి సంబంధించి మనకు ఈ లైబ్రరీ తెలంగాణ బ్లాగ్లో ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉన్నాయి. అదేవిధంగా విజేత కాంపిటీషన్స్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బుక్స్ మీకు చాలా ఉపయుక్తమవుతాయి. అదేవిధంగా తెలుగు అకాడమీ పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి. చాంద్ లాంటి పుస్తకాలు కూడా బాగా ఉపయోగపడతాయి. మీరు పాత ప్రశ్న పత్రాలను చూడండి, సిలబస్ని అర్థం చేసుకోండి, బిట్స్ ప్రాక్టీస్ చేయండి. యూ కెన్ ఏబుల్ టు క్రాక్ కామన్ పీజీ ఎంట్రన్స్ టెస్ట్. డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉండి 6th సెమిస్టర్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి వాళ్ళు, ఫైనల్ ఇయర్ అవుట్ గోయింగ్ బ్యాచ్ స్టూడెంట్స్, ఆల్రెడీ కంప్లీట్ అయినటువంటి వాళ్ళు ఎవరైనా దీనికి అప్లై చేయవచ్చు. కొన్ని సబ్జెక్టులు ఉన్నాయి, ఎనీ డిగ్రీ వాళ్ళు కూడా అప్లై చేయవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇక్కడ ఎంకామ్ కోర్సుకి డిగ్రీలో ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు కూడా ఎంకామ్ కోర్స్ చేయడానికి అవకాశం ఉంది. గత 2 సంవత్సరాల్లో చాలా మార్పులు తీసుకురావడం జరిగింది ఎంట్రన్స్ ఎగ్జామ్లో. లైబ్రరీ సైన్స్ ఎనీ గ్రాడ్యుయేట్, బీఏ, బీకామ్, బీఎస్సీ, బీటెక్, బీఫార్మసీ ఎవరైనా అప్లై చేయవచ్చు. జర్నలిజం లాంటి కోర్సు, సోషల్ వర్క్, సోషాలజీ, అదేవిధంగా ఇలాంటి సబ్జెక్టులన్నీ కూడా, సైకాలజీ, ఇవన్నీ కూడా మీరు ఎనీ డిగ్రీతో పాటు మీరు ఈ కోర్సెస్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. మీరు ఉన్నత విద్య చేసుకుంటూ తర్వాత పిహెచ్డి కూడా చేయడానికి మీకు యూనివర్సిటీ ఒక వేదిక అవుతుంది. మీరు ఇక్కడ కాలేజెస్ నుంచి యూనివర్సిటీలో అడుగు పెట్టండి. తద్వారా మీరు హైయర్ ఎడ్యుకేషన్లో పీజీ కంప్లీట్ చేయవచ్చు, పరిశోధన చేయడానికి అవకాశం ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కూడా చదువుకోవడానికి ఒక వేదికగా గ్రంథాలయాలు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ల్యాబ్స్, ల్యాబొరేటరీస్, ప్లేస్మెంట్ సెల్ ఇవన్నీ కనుక వివిధ యూనివర్సిటీలలో, అటానమస్ కాలేజెస్లో, గవర్నమెంట్ కాలేజెస్లో, ప్రైవేట్ కాలేజెస్లో ఇవన్నీ కూడా ఉంటాయి. సాధ్యమైనంత వరకు మీరు మంచి స్కోర్ సాధించినట్లయితే యూనివర్సిటీలలో, కాలేజెస్లో, రెప్యూటెడ్ కాలేజెస్లో మీరు అడ్మిషన్ పొందడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఐ విష్ ఆల్ ద బెస్ట్ టు ఆల్ ద ఆస్పిరెంట్స్. మీరు ఇలాంటి వీడియోలు రావడం గురించి మీరు సబ్స్క్రైబ్ Career Coach Dr. DP YouTube channel. Get all the updates related to the higher education and employment information to you all. Thank you, and I wish all the best to all the aspirants.